ప్రచారానికి నేటితో తెరపడనుంది. ఇవాళ సాయంత్రం 5 గంటల నుంచి సభలు, సమావేశాలు, ర్యాలీలు బంద్ కాబోతున్నాయి. వివిధ పార్టీల నేతలు దాదాపు 2 నెలల పాటు ఎన్నికల ప్రచారాన్ని జోరుగా నిర్వహించారు. కాగా ఇవాళ సాయంత్రం 5 గంటల నుండి ఈ నెల 13న పోలింగ్ ముగిసే వరకు తెలుగు రాష్ట్రాల్లో 144 సెక్షన్ అమల్లో ఉండబోతోంది. పోలింగ్ కు ముందు 48 గంటల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ సోషల్ మీడియా, పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియాలో చర్చలు జరపవద్దని ఈసీ ఆదేశించింది. ప్రతి ఒక్కరూ నిబంధనలను పాటించాలని ఎన్నికల సంఘం సూచించింది. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారానికి నేటితో తెరపడనుంది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారానికి నేటితో తెరపడబోతున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? రైట్ మాధురి, దాదాపు 1 నెల పాటు ఎన్నికల రంగంగాన్ని ప్రారంభించినటువంటి 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రచారానికి ఇవాల్టితోటి తెరపడుతూ ఉన్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా అటు 2 తెలుగు రాష్ట్రాల్లో లోక్సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రచారం దాదాపుగా చివరి అంకానికి చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళ సాయంత్రం 6 గంటలకి ఎన్నికల ప్రచార పర్వం ముగిసే విధంగా ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే వీలైనంత ఎక్కువగా ప్రజల్లోకి వెళ్లేందుకు అభ్యర్థులు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు తిరగని ప్రాంతాలను గుర్తించి షెడ్యూల్ కూడా రూపొందించుకుంటూ పోతూ ఉన్నటువంటి పరిస్థితి. అదే ఏడాది మార్చి 16వ తేదీన పార్లమెంటు అలాగే ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ విడుదలైంది. అంతేకాకుండా ఏప్రిల్ 18వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేసినటువంటి పరిస్థితి. అయితే 25వ తేదీ వరకు నామినేషన్ స్వీకరించారు. ఎల్లుండి పోలింగ్ జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో 48 గంటల ముందు అంటే ఇవాళ సాయంత్రం 6 గంటల వరకు ప్రచారం ముగిసేటువంటి పరిస్థితి. వాస్తవంగా అయితే సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగియాలి భారత ఎన్నికల సంఘం నిబంధనలు బట్టి. కానీ ఎండల తీవ్రత నేపథ్యంలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు వాస్తవంగా ఈ పోలింగ్ సమయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం పొడిగించినటువంటి నేపథ్యంలో పోలింగ్ ముగిసే సమయానికి 48 గంటల ముందు వరకు అంటే దాదాపు ఇవాళ సాయంత్రం 6 గంటల వరకు కూడా ప్రచారం చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్పినటువంటి నేపథ్యంలో ఇవాళ సాయంత్రం 6 గంటల వరకు ప్రచారం చేసుకునేందుకు కూడా అవకాశాలు కల్పించినటువంటి పరిస్థితి. సో 6 గంటల తర్వాత ఎన్నికలకు సంబంధించినటువంటి ఇతర కార్యక్రమాల్లో నేతలు కూడా బిజీ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో మొత్తానికి ఇటు ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు అలాగే 2 తెలుగు రాష్ట్రాల్లో పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఎన్నికలకు సంబంధించినటువంటి సమాయత్తంతో ముందుకైతే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి ఆ ఎన్నికల ఒక 48 గంటలు ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఎత్తులకు పై ఎత్తులు వేసుకుంటూ ఎవరికి వాళ్ళు ప్రచార పర్వాన్ని కొనసాగిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మాధురి. రైట్, థ్యాంక్ యూ రాజు.